నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్చల. జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని. డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ టెస్ట్ కణాలకి చేసే పరీక్ష. డిఎన్ఏ ఏంటి? స్పర్మ్ లో కణాలలో ఉన్న జెనెటిక్ మెటీరియల్, తండ్రి నుంచి వచ్చే జెనెటిక్ మెటీరియల్. ఇది కణం తలలో ఉంటుంది. ఇది సరిగా ప్యాకేజ్ అవ్వలేదు అనుకోండి, అలాంటప్పుడు డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అవుతుంది. ఫ్రాగ్మెంటేషన్ అంటే ఇరిగిపోతా ఉంటుంది. ఈ ఇరిగిపోయిన బాలేని డిఎన్ఏ అండంలోకి చేరితే ఫలదీకరణం అయ్యే ఛాన్స్ తక్కువ ఉంటుంది. అయినా పిండం క్వాలిటీ బాగుండదు, పిండం సరిగా అతకదు, అతికినా మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. అబ్నార్మాలిటీ కూడా ఉండొచ్చు పిల్లల్లో ఈ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఎక్కువ ఉంటాయి. ఇలా రీసెర్చ్ చెప్తుంది అనమాట. సో డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి కూడా పరీక్షలు ఉంటాయి. ఈ పరీక్షలతో మనం పర్సంటేజ్ వైజ్ తెలుసుకుంటాం. 100లో ఎన్ని ఉన్నాయి. 30% కన్నా ఎక్కువ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఉన్న స్పర్మ్స్ ఉంటే మంచి శాంపిల్ కాదు. అలాంటప్పుడు ఏదో ఒక టెక్నాలజీ వాడి తక్కువ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఉన్న కణాలని వాడుకోవాలి. సో ఈ పద్ధతిని చాలా రకాలుగా చేస్తాం. ఈ టెక్నాలజీ మైక్రోఫ్లూయిడిక్స్ అని, మ్యాక్స్ అని, మ్యాగ్నెటిక్ సెల్ సార్టింగ్ అని ఉంటుంది ఒకటి, తర్వాత పిక్సీ అని, ఫిజియోలాజికలీ సెలెక్టెడ్ ఇక్సీ అని ఉంటుంది. అలాగా డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ లేని కణాలని సెలెక్ట్ చేసుకుని ఐయుఐ కన్నా ఐవీఎఫ్ కన్నా వాడుకోవచ్చు. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి వచ్చేయండి.